హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి ఫామ్లో ఉంది. ఆర్సీబీ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చేరింది. కానీ భారత మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీ అగ్రస్థానంలో ఉండడం పట్ల సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఆర్సీబీ ఎగతాళి చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చింది. అయితే వీరేంద్ర సెహ్వాగ్కు ఈ విధంగా ఆర్సీబీని ఎగతాళి చేయడం అభిమానులకు నచ్చడం లేదు. ఇక ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవలేదు. కానీ సీజన్ 18లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో జట్టు మంచి ఫామ్లో ఉంది. అయినప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ కనిపించాడు. క్రిక్బజ్లో సెహ్వాగ్ మాట్లాడుతూ, పేదవాళ్లను కూడా పైన ఉండనివ్వండి, కొంతకాలం ఫోటోలు తీసుకొనివ్వండి, పేదవాళ్ళు ఎంతసేపు పైన ఉంటారో ఎవరికి తెలుసు అంటూ ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడంపై వీరేంద్ర సెహ్వాగ్ ఎగతాళి చేశాడు. అనంతరం దాని గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ, నేను డబ్బు గురించి మాట్లాడడం లేదు, వారందరూ డబ్బు పరంగా ధనవంతులే. కొనుగోలుదారులు ప్రతి సీజన్లో 400 నుంచి 500 కోట్లు సంపాదిస్తాయి. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఒక్క ట్రోఫీ కూడా గెలవని వారిని నేను పేదవారు అని పిలుస్తాను అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ ప్రకటన తర్వాత ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆర్సీబీ 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని గెలవలేకపోయింది. దీని కారణంగా జట్టు తరచూ ట్రోలింగ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈసారి టైటిల్ గెలుచుకోవడానికి ఆర్సీబీ బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. ప్రతి సీజన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ బలహీనంగా ఉండేది. కానీ ఈసారి జట్టు బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తుంది.